మోదీ ప్రభుత్వం మూడవసారి గద్దెనెక్కిన తర్వాత దేశంలో పేపర్ లీక్ల పర్వం కొనసాగుతుందని దీంట్లో భాగంగానే 25 లక్షల మంది నీట్ 5 లక్షల నెట్ విద్యార్థులు భవిష్యత్ అంధకారంలో నెట్టేశారని ఒక్కో పేపర్కు 30 లక్షల రూపాయలు తీసుకుని పేపర్ లీకులు చేశారని దీనిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తొర్రూరు పట్టణంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు డివైఎఫ్ఐ నజీర్, సివైఎఫ్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాలోతు సురేష్ బాబు, ఏఎఫ్ఎఫ్డిఎస్ నాయకులు అరుణ్ కుమార్, పీడీఎస్యూ నాయకులు ప్రవీణ్లు సంయుక్తంగా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులపై నిర్బంధ కాండను విధిస్తున్న 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేసిన ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. జాతీయ పరీక్షల పేపర్ల అంగట్లో సరుకుగా అమ్ముకుంటున్నారన్నారు. తక్షణమే ఎన్డీఏను రద్దు చేసి నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్నారు. యూజీసీ నెట్ రద్దుకు బాధ్యత వహించి అభ్యర్థుల దగ్గర వసూలు చేసిన అప్లికేషన్ ఫీజులు రిఫండ్ చేసి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ 3.0లో అనేకమైన అవకతవకలు స్కాములు లీకులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో కనుక చూస్తూ ఉన్నట్లయితే ఇవాళ పేపర్ లీకుల ప్రపంచం జరుగుతూ ఉంది మోడీ హయాంలో. ఇదేందయ్యా అని ప్రశ్నిస్తే ఇవాళ ఎన్నికల ఖర్చుల కోసం ఒక్కొక్క పేపర్కు 30 లక్షల రూపాయలు అది తీసుకొని 30 లక్షల మంది వాళ్ళ జీవితాలను ఇవాళ దుర్భరమైన పరిస్థితుల్లో నెట్టేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కావున తక్షణమే ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో తక్షణమే వారిని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలనేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ యువజన సంఘాలు కదం తొక్కినాయి. ఇవాళ భారత్ బంద్ను చేపట్టినాయి. ఈ యొక్క బంద్ విజయవంతం అయ్యింది. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేసి ఇవాళ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్ అయిపోయింది. ఇండియన్ పేపర్ లీగ్ల వాళ్ళ సీజన్ భారతదేశంలో నడుస్తూ ఉందనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మోడీ తక్షణమే ఏదైతే నష్టపోయిన విద్యార్థులకు వాళ్ళకు సారీ చెప్పాలా, లేదంటే విద్యార్థులు మళ్ళొకసారి కథం తొక్కుతారు, నిన్ను కత్తెదించే వరకు వాళ్ళ విద్యార్థులు పోరాడుతారనేసి ఈ సందర్భంగా మోడీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ సంవత్సరం కూడా గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అప్పుడు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం తక్షణమే చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మాత్రం ఊరుకోవు, ఏదైనా చేయడానికి సిద్ధం ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఇలా దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని పాల్గొన్న విద్యార్థి సంఘాలకు విప్లవ వందనాలు తెలియజేస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈరోజు పేపర్ లీకేజీ చాలా మంది విద్యార్థులు ఆగమవుతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అందుకనే నరేంద్ర మోడీ గారికి ఒకటే విద్యార్థి సంఘాల తరఫున హెచ్చరిస్తుందో ఒకటే, నరేంద్ర మోడీ గారు మీ విద్యాశాఖ మంత్రిని తక్షణమే క్యాబినెట్ నుంచి తొలగించాలి. లేకుంటే రాబోయే రోజుల్లో అన్ని విద్యార్థి సంఘాలు కలిసి మీ మీద పోరాటం చేయడానికి మీకు గద్దెదించడానికి కూడా వెనుక